హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టైల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం యోగాంధ్రాలో భాగంగా మేమైతే ఎర్లీ మార్నింగ్ 21 జూన్ ఇలాగ 3:30కి అయితే మేమంతా కూడా ఇలా రెడీ అయిపోయామండి. శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరు ఎంతమంది అవైలబుల్గా ఉంటే అంతమందితోటి. సో మేమంతా కూడా 3:30కి అంతా రెడీ అయిపోయి ఇక్కడ నుంచి మాకు సచివాలయం దగ్గర బస్సులు పెట్టారట. ఒక 3 బస్సెస్ 2 బస్సెస్ ఉన్నారు. సో మా ఆర్పి కుమారి గారు ఉన్నారు డ్వాక్రా. సో తన ద్వారా వెళ్తున్నాం అనమాట. మేమందరం కూడా ఆ కుమారి గారి ద్వారా వెళ్తున్నాము. సో తను అయితే బస్ దగ్గరికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇదిగోండి మేమందరం కూడా ఇలాగ బస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బాగా చేయండి అని చెప్పేసి వాళ్ళు వెనక నుంచి అంటూ ఉన్నారు అన్నయ్య వాళ్ళు. సో మేమైతే కుమారి గారి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ బస్సు వెయిట్ చేస్తుంది అంటే సరే అక్కడికి వెళ్ళి ఆ బస్సులో ఇంకోండి పిల్లలు చూసారా ఎంత ఎర్లీగా లేచారో. 2 o'clockకి లేచి చక్కగా రెడీ అయిపోయి వచ్చారండి. ఇదిగోండి కుమారి గారు, ఇదిగోండి మెరూన్ కలర్ డ్రెస్. తనైతే ఇదిగోండి బస్సు పిలిపించారు ఇక్కడికి. ఎక్కువ దూరం నడిపించే పని లేకుండా మా ఇంటి బ్యాక్ సైడ్కే అనమాట. అక్కడికైతే బస్సు వచ్చిందండి. సో మేమందరం కూడా ఇలాగ బస్సు అయితే ఎక్కుతున్నాము. ఇందాక మీరు బస్సును చూసినట్టయితే బస్కి ముందు ఒక ఫ్లెక్స్లా ఉంది కదా యోగాంధ్ర అనేసి. దాంట్లో ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వార్డు, ఎక్కడ మనకి వెన్యూ ఎక్కడ ఇచ్చారు, దాంట్లో ఎవరైతే ఆ బస్కి ఇన్ఛార్జ్ ఎవరు, ఆ బస్సు అతని పేరు, సచివాలయం ఇన్ఛార్జ్ వంశీ గారు అతని పేరు, మళ్ళీ బస్సు డ్రైవరు అతని నంబరు కూడా అక్కడ ఆ ఫ్లెక్స్ మీద అయితే ఇచ్చారండి. అంటే బస్ దిగిన తర్వాత మళ్ళీ ఎవరు ఎటెళ్ళిపోయినా మళ్ళీ ఈ బస్కి రావాలి కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా నియర్లీ మేమైతే ఒక 15 మెంబర్స్ వెళ్ళామండి. ఇంకా శ్రీనగర్ ఫ్యామిలీలో ఇంకా అదర్ వేలో వెళ్ళారు. ఇదిగోండి నేను మా ఫ్రెండ్ అందరం కలిసి ఇలా ఫోటో తీసుకున్నాం బస్ ఎక్కిన తర్వాత. మామూలుగా అయితే శ్రీనగర్ ఫ్యామిలీ మొత్తం 20 మెంబర్స్ 20 ఎగ్జాక్ట్గా వెళ్ళారు. కాకపోతే ఇంకో 5 మెంబర్స్ వేరే వేలో వెళ్ళారు. మేమందరం ఈ సచివాలయం కుమారి గారి తరపు నుంచి ఆర్పి మెప్మా తన ద్వారా వెళ్ళాము. సో మేమైతే 4:45కి అలా స్టార్ట్ అయిందండి బస్సు శ్రీనగర్ నుంచి. సో మా పక్క నుంచి అలా బస్సులు వెళ్తూ ఉన్నాయి. 4:45కి స్టార్ట్ అయిన బస్సు అయితే మాత్రం అలా స్టార్ట్ అయిపోయి మాకిచ్చిన వెన్యూ ఎక్కడ అనుకుంటున్నారు, మాకిచ్చిన వెన్యూ పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఉంది కదా, అక్కడ ఇచ్చారు. పిల్లలైతే ఎగిరి చేశారు. అంతకుముందు ఐపీఎల్ మ్యాచ్ మమ్మల్ని తీసుకెళ్ళండి అన్నారు. సో బస్సు చూసారా ఎలా వెళ్ళిపోతున్నాయి మన పక్క నుంచి. సో మన బస్సు ఎందుకు వెయిట్ చేస్తుందంటే ఇంకెవరో రావాలంటే వాళ్ళ కోసం పిల్లలేమో ఎక్సైట్ మ్యాచ్ అయినా తీసుకెళ్ళి. సో అలా అయితే మనం మూవ్ అవుతూ ఉన్నామండి. గాజువాక ఆ రోడ్డుకి అయితే వచ్చాము. చూడండి ఎన్ని వెహికల్స్ అసలు చూస్తుంటే మతిపోతుంది. చూసారా బస్సు పైన కూడా ఎక్కారండి. సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి కదా. వాళ్ళు అన్ని బస్సులు పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళు మాత్రం ఈ పిల్లలు వినకుండా ఆ పైకి ఎక్కి మరీ ఆడుతున్నారు. ఏదన్నా ఇబ్బంది అయితే ఎవరికి ప్రాబ్లం, టోటల్గా గవర్నమెంటే బ్లేమ్ చేసి మాట్లాడతారు. అంతే కదా, మన సేఫ్టీలో మనం ఉండాలి. వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి. వాళ్ళు మన ప్రాణానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, మన ప్రాణానికి కూడా మనం అన్నీ తీసుకోవాలిగా. సో మనమైతే ఇదిగోండి పార్కింగ్ ప్లేస్కి వచ్చాము. ఇదిగోండి అందరూ క్యాప్లు పెట్టుకొని వెళ్తున్నారు. కానీ మనకి 2.5 hours ఎబో పట్టిందండి మనకు ఆ ట్రాఫిక్లో. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ వైజాగ్ కన్వెన్షన్స్ కన్వెన్షన్స్ ఇచ్చారు. సో అక్కడ పార్కింగ్లో మనం బస్సులు అయితే పార్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇలాగ బస్సు అయితే దిగుతున్నామండి. అక్కడి నుంచి ఎంతో డిస్టెన్స్ లేదు, పక్కనే అనమాట. అలా దిగిన తర్వాత ఈ వంశీ గారు ఇలా ఒక ఫోటో తీశారు అందరినీ కూడా. సో మళ్ళీ ఇన్స్ట్రక్ట్ చేశారు, మళ్ళీ మీరు ఇక్కడికే రండి, ఇదే బస్ నెంబరు అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడికే ఎవరు ఎటు వెళ్ళొద్దు, ఉన్న దగ్గరే ఉండండి, అందరూ ఒక గుంపుగా ఉండండి. అంటే ఎక్కువ మంది ఉంటారు కదా, అందరూ ఎవరు మిస్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబరు ఆ బస్సు నెంబరు ముందే ఇన్స్ట్రక్ట్ చేసిన ప్రకారం నేనైతే నోట్ చేసేసుకున్నాను. నాకు నోటెడ్ కూడా అయిపోయింది. ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా పిల్లలందరూ ఈగరి వెయిటింగ్, వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో మేమైతే ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంకి అయితే స్టార్ట్ అయ్యామండి. చూడండి ఎంతమంది ఉన్నామో మేము. అలా అక్కడి నుంచి కాకపోతే మాకు ఒక 15 minutes లేట్ అయిందండి. ఆ పక్కనే క్రికెట్ స్టేడియము. సో ఆ స్టేడియంలోకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఒక 15 minutes లేట్ అయిపోయిందండి. అది మా ప్రాబ్లం కాదు, ఎవరి ప్రాబ్లం కాదు, ఇంకంతే ట్రాఫిక్ సమస్య. ఎంత పక్కా ప్లాన్ చేసినా ఇంకా కొన్నిసార్లు ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో ఇదిగోండి స్టేడియం పక్కనే అనమాట. ఆ కన్వెన్షన్స్కి స్టేడియం పక్కనే. అక్కడ పార్క్ చేసుకొని ఇలా బై వాక్ వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఇచ్చారండి. మనకి 101G అనేటువంటి దాంట్లో ఆ గేట్లో నుంచి ఎంట్రీ అనమాట.
సో అలా వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉన్నప్పుడు ఈ సైడ్ కూడా ఇంకా పక్కన ఇంకా చేస్తూ ఉన్నారు చాలా. ఎక్కడంటే అక్కడే ఏర్పాట్లు చేశారండి. ఒక్క ఆర్కే బీచే కాదు, ఆర్కే బీచ్లో 20-30 కిలోమీటర్స్ అలా బీచ్ పొడవునా పెట్టారు కదా, అది కాకుండా పోర్టు స్టేడియం ఏంటి ఎక్కడంటే అక్కడ చేశారండి. చాలా బాగా అనిపించింది. వెళ్ళే దారిలో రోడ్లు బ్లాక్ చేసేసి చక్కగా గ్రీన్ మ్యాట్లు వేసి, చూసారు ఇతను ఎవరో స్కూటీ మీద వీడియో తీసుకుంటూ ఉన్నాడు. ఇదిగోండి వంశీ గారు కూడా మనతో పాటే వస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి పిల్లలు మేము అందరూ కూడా, అంటే టైం అయిపోతుంది ఇప్పటికే ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఈ వాక్లో ఒక 2-3 మినిట్స్ అక్కడ వెళ్ళి ఎంటర్ చేసుకుని ఒక 5 మినిట్స్, ఎట్లా లేదన్నా 15 మినిట్స్ లేట్ అయిపోయిందండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఎంత క్రౌడ్ అంటే అసలు మేమైతే ఒక్కసారిగా ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్ళామో అంత నిరుత్సాహపడిపోయామేమో అనిపించింది. అంటే క్లోజ్ చేసాము, ఇంక లోపల పంపించమని చెప్పేసి అనేసారనమాట. అంటే వాళ్ళ పర్మిషన్స్, వాళ్ళకుండే రెస్ట్రిక్షన్స్, వాళ్ళకుండే రూల్స్ ప్రకారంగా ఆ ఇన్ టైంలో వచ్చిన వాళ్ళైతే ఎలో చేస్తారట. మనకు ఒక 15 మినిట్స్ లేట్ అయింది. అప్పటికి అక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళు ఆర్గనైజర్స్ ఉంటారు కదా ఆ ఏరియాకి, సో వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. ఇదిగోండి మనకి క్రికెట్ స్టేడియం, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత లోపల నుంచి ఇలా వెళ్తూ ఉన్నాము. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, గాజువాక నుంచి వచ్చిన వాళ్ళు లేట్ అయిపోయింది, సో మనం ఇంకా ఛాన్స్ లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. మాకైతే టెన్షన్ వచ్చేసింది. ఇంకా అక్కడ సిఐ గారు ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసేస్తే అలాగా ఓకే అని చెప్పేశారు. మమ్మల్ని అయితే గేట్ తీసేసి అలా లోపలికి పంపిస్తూ ఉన్నారనమాట. సో ఈ క్రౌడ్ చూసి చాలా నిరుత్సాహపడిపోయామండి మేమైతే. ఇంకా మమ్మల్ని లోపలికి పంపించారేమో, ఇంకా అయిపోయింది, ఇంత దూరం నుంచి ఇంత పక్కా ప్లాన్ చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చాం కదా, మేమంటే అంత ఇబ్బంది లేదు. పిల్లలు పాపం వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకే మేము వచ్చాం, లేకపోతే వాళ్ళే వెళ్దాం అని అడిగారు. సో మాకు కూడా ఇలాంటిది ఎప్పుడు చూసినట్టు ఉంటుంది కదా, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు, అన్ని లక్షల మంది. సో మనం కూడా మన పక్కనే ఉంది కదా, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామా అని చెప్పేసి, ప్రెస్టేజియస్గా ఉంది అని చెప్పేసి మనమందరం ఇంకా ఇగోండి వంశీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా మేము వెళ్ళి అక్కడ సిఐ గారు ఉంటే రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని కొంచెం లోపలికి పంపించండి సార్, మా ప్లేసెస్ మాకు ఉంటాయి కదా, మాకు ఎలా టైం ప్లేసే కదా సార్, మేమేమి స్పెషల్గా అడగడం లేదు కదా అని చెప్పేసి అంటే, సో వెళ్ళండి అమ్మా అని చెప్పేసి పంపించారు. ఇదిగోండి లోపలికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. అది ఒక్కసారి మా కోసం గేట్ తీశారండి అంతే. ఇంకా అలా చూస్తే పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రెస్ట్రిక్షన్స్. మా 15 మెంబర్స్ కోసం తీస్తే అలాగా ఓ 50 మెంబర్స్ వచ్చేసారంటే నమ్మండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, 50 మినిట్స్ అయిపోయింది, 15. సో ఎక్కడ మ్యాట్ ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుండిపోయారనమాట. మేమైతే మాకు అటు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మ్యాట్స్ అవి కొంచెం వేసేసి ఉన్నాయి. సో మేమైతే అక్కడ కూర్చొని అలాగ యోగా అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. చాలా బాగా అనిపించిందండి యోగాకి వెళ్ళిన తర్వాత. అంత దూరం వెళ్ళిన తర్వాత మనం చేయలేకపోతామేమో అనే ఒక చిన్న టెన్షన్ వచ్చింది. ఇదిగోండి మందన్ అంకుల్ వీళ్ళు అక్కడ మనకి ఈ QR కోడ్ కూడా ఇచ్చారండి, అది స్టిక్ చేసుకొని ఇలాగ స్టేడియం చూసారా ఎంతమంది ఉన్నారో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా ఇంకా యోగా మ్యాట్లు ఈ స్టార్టింగ్ లైన్లో ఉన్నాయన్నమాట. సో అక్కడే కూర్చొని చేస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళు చెప్పింది అలాగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎదురుగా మనకి యోగా మాస్టర్స్ చేస్తూ ఉన్నారు. సో అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతూ ఉన్నామన్నమాట. ఈ అద్భుతమైన యోగాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ. ఇందులో స్వీయ అవగాహన, అలాగే యోగా గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన తోడ్పడ్డారు. ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులందరికీ భారత నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు. మరియు ఒకే ప్రదేశంలో 3 లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం నెలకొల్పబోతున్నాము. మరి అలాగే ఇదే వేదిక మీద 28 కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేసాము. మరికొద్ది క్షణాల్లో చాలా పెద్ద స్క్రీన్స్ అయి పెట్టున్నారు. మేము చేసేటప్పుడు తీయలేదు వీడియో, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇలాగా వీడియో తీసుకున్నా. చేసేటప్పుడు ఎలా తీస్తామండి, మనం కూడా చేయాలనే వెళ్ళాం కదా. సో అంత దూరం వెళ్ళిన తర్వాత మాకు ఛాన్స్ దొరకదేమోనని టెన్షన్ పడ్డాం, కానీ ఛాన్స్ దొరికింది. చక్కగా సిఐ గారు మమ్మల్ని లోపలికి ఎలో చేశారు. చక్కగా పిల్లలందరూ హ్యాపీ ఫీల్ అయ్యారండి. మళ్ళీ ఇలాంటి రోజు ఒకటి రాదు, మాకు కూడా ఇలాంటి వండర్ఫుల్ మెమరీ ఒకటి ఉంది మా లైఫ్లో అని చెప్పేసి ఆ పిల్లల ద్వారా మేము కూడా హ్యాపీ ఫీల్
ఫీల్ అయ్యాం. ఎక్కడెక్కడి నుంచో అయితే మనం వెళ్ళలేం కదా, అది కూడా మన ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉండంగా మన పీఎం గారు మనకి ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. సో మనమైతే మాత్రం చాలా ప్రెస్టీజియస్‌గా ఉంది. మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇలా అయితే వెళ్ళామండి. ఎన్ని ఏర్పాట్లు చేశారండి అసలు గవర్నమెంట్. చాలా అండి. ఎన్ని బస్సెసో అసలు, మ్యాట్స్ ఏంటి అన్నీ. ఇదిగోండి యోగా అయిపోయింది. ఎటోళ్ళు అటు సర్దుకుంటూ ఉన్నారనమాట. కొంతమంది వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఏమో గాజువాక వాళ్ళు ఉండండి అంటున్నారు. కొంచెం లాస్ట్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారనమాట. గాజువాక వాళ్ళు ఉండండి అనేటప్పటికి మేమందరం కూడా ఇలాగ రిలాక్స్ అవుతూ ఉన్నాము. అక్కడ ఎంత ప్రీ ప్లాన్డ్‌గా అండి, ఎంత ప్లాన్ చేశారో పాపం. అంత ప్లాన్ చేసినా ఈ జనాలు కొంచెం సేపట్లో దాన్ని మొత్తం చిరాకు చేసి పడేస్తారండి. లాస్ట్‌లో ఒక 2 మినిట్స్ ఇంక వెళ్ళిపోతాము అనంగా కొంచెం కూడా పేషెన్స్ ఉండదు ఎవ్వరికీ కూడా. సో మేమైతే కూల్‌గా ఉన్నాము. అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మ్యాట్స్ అవి ఇచ్చారు. అవి తీసుకొని ఇలా బయటకొస్తున్నాము. పక్కనే అక్కడే కూర్చుండిపోయి జనాలందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక మేమైతే వచ్చేస్తున్నాము. చెప్పులేమో ఈ పక్కనిప్పాము. నావి దొరికాయి, పాపవి పోయాయి. సో అంత క్రౌడ్‌లో మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసాను కానీ ఇంక అవ్వలేదు. అక్కడే కరెంట్ వైర్లున్నాయి, తొక్కొద్దు అని చెప్తూనే ఉన్నారు వాళ్ళు. అయినా గానీ ఎవ్వరూ వినట్లేదండి. ఆ కరెంటు బాక్సులను తొక్కేసి పగిలిపోయి ఎలా ఉన్నాయి. కానీ వాళ్ళన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకు కూడా కేర్ ఉండాలి గదా, మన ప్రాణం మీద మనకి. చూసారా ఇగోండి యోగాకెళ్ళిన దగ్గర ఈ మ్యాట్ ఇచ్చారు, వాటర్ బాటిలు, ఆ ఫ్రూటు, ఈ కేక్, ఇలాగ బిస్కెట్స్, 2 గ్లూకో ఈ డ్రింక్. సో ఈ యోగా మ్యాట్లండి చాలా చాలా చేశారండి వాళ్ళు. ప్రయత్నం మాత్రం సక్సెస్ అవ్వడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అలాగే సక్సెస్ అయిపోయిందండి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా. ప్రభుత్వం ఎన్ని చేసినా మన వైపు నుంచి కూడా మనకి కొంత ఇది ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఇంత చేశారు, మన వైపు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడి నుంచో తోపులాట అవ్వదండి, ఒక్కళ్ళ వల్ల అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సో ప్రోగ్రామ్ అయితే మాత్రం చాలా సక్సెస్ అయిపోయిందండి. ఇదిగోండి నేను యోగా ఆ స్టేడియం నుంచి ఇలాగైతే బయటకు వచ్చేసాము. పార్కింగ్ ప్లేస్లోకి మనకు వెహికల్ ఉంది కదా అక్కడ, ఆ నెంబర్ ఐడియా ఉంది కాబట్టి సో అలా వెతుక్కుంటూ వెళ్ళిపోయి బస్ ఎక్కిన తర్వాత ఈ దారిలో సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా పిల్లలు అంటే గిరిజన పిల్లలు ఒక రికార్డు వచ్చింది. 25,000 మెంబర్స్ వాళ్ళు కూడా యోగా ఆసనాలు వేస్తారు ముందు రోజు నైట్. సో ఆ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి. వాళ్ళైతే మాత్రం కాళ్ళకి పాపం చెప్పులు కూడా లేవండి. కాళ్ళు కాలిపోతున్నాయేమో అనిపించింది. కానీ మరి ఏం చేయలేము ఇంకా. వాళ్ళకేమో ఒక ప్లేస్ ఇచ్చారు, ఆ బస్సులోనేమో చెప్పులు ఉన్నట్టున్నాయి. సో అలాగ ఎన్ని వేల మంది వెళ్తున్నారండి పిల్లలైతే మాత్రం. చూస్తుంటే అలా చూడాలనిపించింది. బాయ్స్ తర్వాత గర్ల్స్ ఉన్నారండి, ఇంకా అమేజింగ్. వాళ్ళ డ్రెస్సు, ఆ డ్రెస్కి తగ్గట్టు ఆ రిబ్బన్లు భలే ఉన్నాయండి. అసలు రిబ్బన్లు మాత్రం దూరం నుంచి రేడియం కలర్ ఆరెంజ్ చక్కగా ఏవో ఫ్లవర్స్ పెట్టినట్టుగా చక్కగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ప్రభుత్వం తరపున అన్ని ప్రికాషన్స్ తీసుకోబట్టే ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అయిందండి. అన్ని వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ప్రభుత్వానికి మాత్రం. చాలా ఏర్పాట్లు చేశారు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. కానీ మనలో కూడా కొంత ఉండాలి కదా, ప్రభుత్వం తరపునే కాదు మనకు కూడా కొంత ఉండాలి, ప్రజల్లో కూడా. సో అందరూ సంయమనం పాటిస్తే ప్రోగ్రామ్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది. అలాగే ఏ ప్రోగ్రాం కండక్ట్ చేసినా మన వంతు కృషిగా మనం కూడా చేయవలసి ఉంది. ప్రభుత్వాన్నే దండించకూడదు, దూషించకూడదు. సో అదే అనిపించింది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలా అందరూ కూడా చాలా బాగా యోగా చేశారు, చాలా బాగా సంయమనం పాటించారు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు కదండి. ఇదంతా అలా జరిగిపోయింది. సో ప్రోగ్రామ్ చాలా బాగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్